లోయ. ఈ మధురాలన్నీ మనిషికి దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన చేదును అనుభవించి మనకు మధురాన్ని ఇచ్చాడు. ఆయన చేదును అనుభవించి అబ్బో ఎన్ని టేస్ట్లు ఇచ్చాడో మనకి. ఆయన అవి తింటున్నప్పుడు కానీ ఏదైనా దేవుడు మనకి ఇచ్చింది మనం తింటున్నప్పుడు సేవించేటప్పుడు మనం ఒకటి ఊహించుకోవాలి, ఏంటంటే ప్రభువా నువ్వు చేదును అనుభవించి నాకు ఈ మధురాన్ని, ప్రభువా నువ్వు చేదు జీవితాన్ని మా కొరకు అనుభవించి మాకు ఇంత మధురమైన అనుభవాలు ఇచ్చావా, మా బ్రతుకులో ఎంత ప్రేమించావు మమ్మల్ని, మా కొరకు ఎన్ని ఇచ్చావో అని ప్రభువుకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే ప్రభువు తన ప్రాణమునే మన కొరకు ఇచ్చి మనల్ని జీవింప చేశాడు. స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథం 1:6, ప్రకటన గ్రంథం 1:6, మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. దేని వలన విడిపించాడు?